త్రివేణి సంగమం. మనిషి అంటే మనస్సు, శరీరము, ఆత్మల త్రివేణి. సంగమం మనస్సు, శరీరము, గంగా యమునలు. ఆత్మ అంతర్వాహి, సరస్వతి జ్ఞాన గంగా ప్రవాహం. కర్మ యమునా తీరం, వైరాగ్యం సరస్వతి అంతర్వేది. మనసున్నవాడు కాబట్టి ఏదో ఒకరోజు మనిషి తన గురించి తెలుసుకోవాలన్న బుద్ధి పుడుతుంది. బుద్ధిని వికసించి పక్షంలో వారి హృదయాలు తానే జ్ఞానదీపం వెలిగిస్తాడంటాడు కృష్ణ పరమాత్మ. బంధమైన మోక్షమైన మనసుతో అని గీతావాక్యం. ప్రకృతి వలన చిక్కుపడి దిక్కుతో అతని పరిస్థితి ఎదురైతే మనిషి గతి ఏమిటి? బయట కనిపించే ప్రపంచం కన్నా అందమైన లోకంలో నీ లోపలే ఉందని వేద ఋషులు, ఆత్మ ఋషులు చెబుతారు. మనిషి మనుగడకు మూల కారణం ఆత్మ కనిపించదు. కనిపించనిది ఏంటో, దాని తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలంటే కనిపించే వాటి ద్వారానే సాధ్యమవుతుంది. వస్తు ప్రపంచం వెనుక అదృశ్య హస్తం. విద్యుత్ లాంటి అచ్చికి విస్మరిస్తే మన నిజస్థితి తెలుస్తుంది. శరీరము ఒకసారి ఉపాధి మాత్రం. తీరం చేర్చే నావ లాంటిది. తీరం చేరాక శరీరం అనే నావకు చిల్లు పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. హితమైన ఆహారం మితంగా ఆరగించాలి. భోగ జీవితం యోగ జీవనం మార్చినప్పుడే ఆరోగ్యం మహాభాగ్యం అవుతుంది. భోగమే మహాభాగ్యం అనుకుంటే బహరోగ పీడిస్తుంది. శరీర ఆరోగ్యం ఉంటేనే మనసు మంచి ఆలోచనలు ఇస్తుంది. ఉత్సాహాన్ని కలిగించి శరీరానికి ఓజస్సు తేజస్సు అందజేస్తాయి. భోగికి ఏది పగలో యోగికి అదే రాత్రి. భోగికి ఏది రాత్రి యోగికి అదే పగలు. గీత చెబుతోంది. జీవిత పరమాత్మ సాధించవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. ఆకకుండా ఊహ కందకంటే అద్భుత శక్తి అయిన ఆత్మను దర్శించాలి. ధ్యాన అవస్థలో యోగికి దివ్య దర్శనం సుసాధ్యం. బ్రహ్మాది దేవతల సాధన ద్వారానే ఆ దర్శపాఠ్యం పొందాలి. యోగేశ్వర కృష్ణుడు అర్జునుడు బోధించాడు. శరీరము మనస్సు ఆత్మ ఏకమైనప్పుడు యోగిరాజు భోగరాజు అవుతాడు. పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచవాయువులు, పంచకోశాలు ఈ శరీర యంత్రాన్ని నియంత్రించి మనిషిని మహర్షిగా, కామిని మోక్షగా తీర్చిదిద్దారు. తెలివిగా జీవించాలి, సునాయాసంగా ప్రకటించాలి. శరీరం వస్త్రం లాంటి అద్భుతం. అది చివరికి నశించక తప్పదు. యమ నియమ ఆసన ప్రాణాయామాలు శరీరాన్ని ప్రత్యాహార ధారణిని, ధ్యానము మనస్సు సమస్థితిని వెలిగినప్పుడు కలిగేది సమాధి. అదే ఆత్మ సన్నిధానం. జ్ఞాన గంగ, కర్మ యమున, వైరాగ్య సరస్వతులే త్రివేణి సంగమం.